అమ్మ కూతురు కలిసి నన్ను జైసాన్ని కలపాలని చూస్తున్నారు. మా ఇద్దరి మధ్య 3 రాత్రులు గడిస్తే వీళ్ళకి లాభం ఏంటి? దీని వెనకాల ఏదో కుట్రుంది. అదేంటో తెలుసుకోవాలి. టెన్షనే లేదమ్మా, 5 minutes లో ఫినిష్ అవుతుంది. అలా పడుకో. అక్కర్లేదు డాక్టర్, నేను కన్యనే. ఆ విషయం టెస్ట్ చేసి నేను చెప్పాలమ్మా. టెస్ట్ ఏం అవసరం లేదు డాక్టర్, నేను చెప్తున్నాను. మరి అలాంటప్పుడు టెస్ట్ కోసం ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నేను రాలేదు, మా అమ్మ తీసుకొచ్చారు. మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. నాకు 10 రోజుల క్రితం పెళ్ళయింది. నేను మా ఆయన కొన్ని కారణాల వల్ల కొద్ది రోజులు శారీరకంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళేమో ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. మేము అయిపోయిందని చెప్పాము. అయిందో లేదో కనుక్కోవడానికి మా అమ్మ నాకు ఇలా టెస్ట్ పెడుతోంది. మై గాడ్, ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? మా మహాతల్లుందిగా, ఏ తల్లి చేయని పని తను చేస్తుందంటే తను ఎలాంటి వారో మీరే అర్థం చేసుకోండి మేడం. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? బయటికి వెళ్ళి నేను కన్యని కాదు అని చెప్పండి. ప్లీజ్ డాక్టర్, మా అమ్మ ఎలాగో నన్ను అర్థం చేసుకోవట్లేదు. సాటి ఆడదానిగా కనీసం మీరైనా నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అయ్యో, అలాగే చెప్తానమ్మా. యు డోంట్ వరీ. థ్యాంక్స్ డాక్టర్. డాక్టర్, నిత్యకేం కాలేదు కదా? పర్ఫెక్ట్లీ ఆల్రైట్ కదా? తను నిత్య హస్బెండ్, మా అల్లుడు జై. నిత్యకి ఏమైందో అని ఆఫీస్ నుంచి హడావుడిగా వచ్చాడు. నేను మా ఆయన కొన్ని కారణాల వల్ల కొద్ది రోజులు శారీరకంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. డోంట్ వరీ సార్, మీ వైఫ్కి ఏం కాలేదు, హెల్దీగా ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. 7 కొండలవాడ మేడంకి ఏమీ కాలేదు, అంతే చాలు. డాక్టర్, ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఇస్తారా? రండి రండి డాక్టర్. రిజల్ట్ ఏంటి డాక్టర్? షీఈస్ నాట్. వాట్? ఎస్ మేడం, తను కన్య కాదు. క్లియర్ గా టెస్ట్ చేశారా? 100% ష్యూర్. అంటే ఫస్ట్ నైట్ అయిందన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్. ఈ విషయం మా అల్లుడితో చెప్పకండి, ఫీల్ అవుతాడు. ఐ నో. ఈ గుడ్ న్యూస్ వెంటనే బేబీ కాల్ చేసి చెప్పాలి. ఈయన ఇక్కడికి వచ్చారేంటి? ఇప్పుడు ఈయనకేం సమాధానం చెప్పాలి?
ఎలా ఉంది నీకు? ఏమై ఓకే సార్, నేను బయట కార్ దగ్గర వెయిట్ చేస్తాను. ఏంటి నిత్య ఇది? ఎందుకు హాస్పిటల్కి వచ్చావు? అది ఏం లేదండి. నాకు కాస్త తలనొప్పిగా ఉంటేను నేను మామ్ వచ్చాము. ఏ నాతో చెప్పుంటే నేను తీసుకొచ్చేవాడిని కదా. మీరు ఆఫీస్కి వెళ్ళారని. నీకంటే ఆఫీస్ ఎక్కువ నిత్య నాకు. నువ్వు ఒక్క మాట చెప్పుంటే అన్నీ వదిలేసి నీ పక్కనే ఉండేవాడిని కదా. నీ నొప్పి నా నొప్పి కాదా? ఇంత చిన్న విషయాన్ని కూడా నాతో షేర్ చేసుకున్నంత పరాయి వాడిని అయ్యానా? మన మధ్య అంత దూరం పెరిగిపోయింది నిత్య. అయ్యో అదేం లేదండి. ఇంత చిన్న విషయం మీతో చెప్పడం ఎందుకు అని. విషయం చిన్నదా పెద్దదా ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు బాధపడితే నేను భరించలేను. నీకంటే ఏదో ఎక్కువ కాదు నిత్య. నీ తర్వాతే ఏదైనా. ఆఖరికి నేనైనా సరే నీ తర్వాతే నేను. నువ్వు హాస్పిటల్కి వచ్చిన విషయం నువ్వు చెప్పలేదు, మీ మాము చెప్పలేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు. ఇంకెవరో చెప్తే నీకేమైందో అని భయపడుతూ వచ్చాను. నీకేం కాలేదని డాక్టర్ చెప్పే వరకు, నేను ఇలా చూసే వరకు నా టెన్షన్ తగ్గలేదు. నా బాధ నీకు అర్థమవుతుందా? మంది పెద్దలు కలిపిన జంట కాదు నిత్య. మనసులు కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. మన పెళ్లికి ముందు నా కోసం నువ్వు ఎన్నో చేశావు. నిప్పులు గుండంపై నడిచి దూరం పెట్టుకు. దయచేసి ఇలా ఇంకోసారి చేయకు. నా ఊపిరి ఆగిపోతుంది. నీకు సంబంధించి నీ ప్రతి విషయంలో మీ మామ్ నీ పక్కనుండొచ్చు, కానీ పెళ్ళైన క్షణం నుంచి నీ పక్కన ఉండాల్సింది నేను నిత్య. నీ ప్రతి పని చేయాల్సింది నేను. నీ బరువు బాధ్యతల్ని మోయాల్సింది నేను. నీ పాదాలకు అందకుండా నా అరచేతుల్లో పెట్టి చూసుకోవాలని నేను అనుకుంటే నువ్వేమో నాకు అందకుండా దూరం అవుతావు. నీ కష్టం రాకుండా కాపలా కాయాల్సిన నన్ను కానివాణ్ణి చేస్తున్నావు. నీకు ఇష్టం లేకుండా నిన్ను తాకనని ఆల్రెడీ చెప్పాను కదా నిత్య. మన మనసులు కలిసాయి, అది చాలు. మనం శారీరకంగా ఎప్పటికీ కలవపోయినా పర్వాలేదు. దయచేసి నన్ను దూరం పెట్టుకో. నీకు తలనొప్పి వచ్చిందని నాకు ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉంది. ప్లీజ్ డోంట్ హర్ట్ మీ. భగవంతుడా, మేడం గారికి అన్నీ తెలిసి నాకు శీల పరీక్ష చేయించినందుకు బాధపడాలో, జైసర్కి ఏ విషయం తెలియకున్నా ఇంతలా ప్రేమిస్తున్నందుకు ఆనందపడాలో అర్థం కావట్లేదు. జయ్యేడి వెళ్ళిపోయారు. జైకేం చెప్పా? ఏం చెప్తాను మేడం, తలనొప్పి అని చెప్పాను. జై ఏమన్నాడు? అమ్మాయి గారిపై సార్కి ఎంత ప్రేమ ఉందో చెప్పారు మేడం. ఒకవేళ సార్కి అసలు విషయం తెలిస్తే ఆ ప్రేమంతా ఆవిరైపోతుంది.
అమ్మాయి గారి జీవితం ఎండమావవుతుంది. ఇప్పటికైనా ఆలోచించండి మేడం. మళ్ళీ మొదలు పెట్టావా? 2 days లో వెళ్ళిపోయేదానివి. నీకెందుకే అవన్నీ? వెళ్దామా? నాకెందుకు అనుకుంటే నేను ఇంతవరకు మీతో ప్రయాణం చేసేదాన్ని కాదు మేడం. చేసే పని ఏదైనా సక్రమంగా చేయాలని మా అమ్మ చెప్పింది. అమ్మాయి గారు సంతోషంగా ఉండాలని నేను ఈ పని చేశాను. అమ్మాయి గారిని బాధ పెట్టి వెళ్ళలేను. అందుకే చెప్తున్నాను, వెళ్దాం పదండి. చెప్పేది ఎక్కడున్నాము? చెయ్యి ఇంట్లోనే. ఏ? ఒకసారి బయటికి రమ్ము. ఎందుకు? నేను వచ్చాను. సరే వస్తున్నా. ఎందుకు వచ్చావు బేబీ? పని పడింది మామ్. మంగ గురించి డీటెయిల్స్ అన్ని చెప్పాను కదా, ఇంకా ఏంటి? అది బేబీ జీ జీ వచ్చేసాడు. దాక్కో దాక్కో. డ్రైవర్ వెహికల్ అప్. ఆంటీ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది జై, మీతో ఉన్నది ఎవరు? తను తను ఫాతిమా. జై, మనం చూడగానే ఎందుకు అలా దాక్కుంది? ఫాతిమా, కమ్ హియర్. నహీ. అయితే నేనే వస్తాను. వద్దు జై. ఎందుకంటే తను బుర్కా వేసుకొని రాలేదు. సో వాట్? మాది మొహం మీదే చూడకూడదు. అలాంటప్పుడు బుర్కా వేసుకొని రావచ్చు కదా. మాది మర్చిపోయి వచ్చింది. ఓకే, మీ సెంటిమెంట్స్ నేనెందుకు బ్రేక్ చేయాలి? మాట్లాడొచ్చిందండి. థ్యాంక్ గాడ్. బేబీ ఏంటో త్వరగా చెప్పు బేబీ. ఇంట్లోంచి ఎవరైనా బయటికి రావచ్చు. అది వర్జిన్ కాదని, వాళ్ళకి ఫస్ట్ నైట్ జరిగిపోయిందని తేలిపోయింది. మరి ఇంకా ఏంటి ప్రాబ్లం? మిగతా 2 nights ఉన్నాయి కదా, అవి కూడా జరగాలి కదా. అవి కూడా జరుగుతాయి. మళ్ళీ నీకు డౌట్ ఎందుకు? లేదు, మనం వర్జిన్ టెస్ట్ చేయించామన్న కోపంతో ఆ మంగ మిగతా 2 nights ఎగ్గొట్టొచ్చు. అదే జరిగితే మన 3 రాత్రుల కాన్సెప్ట్ కూడా ఫెయిల్ అవుతుంది. కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ 2 nights జరుగుతాయో లేదో తెలుసుకోవడానికి నేను ఒక ప్లాన్ ఆలోచించాను. ఈ
మైక్ జై రూమ్ లో పెట్టి ఈ రిసీవర్ నీ దగ్గర పెట్టుకో. రూమ్ లో ఏం జరుగుతుందో క్లియర్ గా వినిపిస్తుంది. వద్దు బేబీ, ఇది చాలా రిస్క్. ఈ మాత్రం రిస్క్ చేయకపోతే ఈ 2 నైట్స్ వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేమో. అయ్యో, అందుకని మైక్ పెడితే జైకో మంగకో డౌట్ వస్తే మనం మునిగిపోతాం బేబీ. నా వల్ల కాదు. మోమ్, డౌట్ రాకుండా మేనేజ్ చేయలేవా? అయ్యో బేబీ, అసలు ఇదంతా మనకు అవసరం అంటావా? నాకు అవసరం. దానికి ఆ జైతో 3 నైట్స్ అవ్వాలి. అప్పుడే దానికి ఆ శాపం తగులుతుందని నువ్వే చెప్పావు. అందుకే మోమ్ రిస్క్ చేయాలి. అక్కర్లేదని నేనంటున్నాను. మనపై మంగ కోపం ఉన్నా జైతో ఏం చెప్పి ఈ 2 రాత్రులు పోస్ట్ పోన్ చేస్తుంది చెప్పు. జై వినడు కదా. జై వింటాడో వినడో వదిలేమో. ఆ గదిలో ఏం జరుగుతుందో నువ్వు విని నాకు చెప్పాలి. అది కాదు. ఇంకేం మాట్లాడకు మోమ్. ఈ 2 డేస్ ఇక్కడే ఉండి 2 రాత్రులు జరిపించి దాన్ని ఇంటికి తీసుకురా. దట్స్ ఇట్. గుడ్ నైట్. ఏం గుడ్ నైట్? నీ డౌట్స్ తో నేను చస్తున్నాను. ఇప్పుడు ఈ మైక్ ని ఆ రూమ్ లో ఎలా ఫిక్స్ చేయాలి? ఏమండి, ఆఫీస్ నుంచి ఇదేనా రావడం? నీకేమైనా చాదస్తావా? నీ కళ్ళ ముందు నుంచిగా వస్తున్నాను. ఏయ్, ఏంట్రా మాటలు? అమ్మాయి ఎదురొచ్చి అంత ప్రేమగా అడుగుతుంటే విసుక్కుంటున్నావు? లేకపోతే ఏం చేచి మీ అందరూ చూస్తూ ఉండగానే కదా వచ్చాను. అలా అడగడం ఫార్మాలిటీ బాబు. అవును, ఇప్పుడే వస్తున్నాను. ఓకేనా? అవేవి? ఏవి అవేనండి. అవంటే మర్చిపోయారా? మ్మ్. ఏంటో చెప్పు. అంటే మీకు గుర్తులేదన్నమాట. మర్చిపోయాను, గుర్తు లేదు, చెప్పు. మల్లెపూలండి. తీసుకురాలేదా? లేదు. ఏ ఏ అంటే ఏం చెప్పాలి? పొద్దున్న అదే పనిగా చెప్పాను కదండి. పదే పదే చెప్పాను. రేపు గుర్తు పెట్టుకుని తీసుకొస్తాను. ఓకేనా? అంటే ఈరోజు తీసుకురారా? ఓపిక లేదు. ఓపిక లేదా? మోజు లేదా? అవునవును, పొద్దున్నే అనుకున్నాను కూడా. మీకు అప్పుడే నేనంటే ఇష్టం లేకుండా పోయింది. నాకంటే మీకు ఆఫీస్ ఎక్కువైపోయింది. అంతే కదా? ఏ ఎందుకలా ఏడుస్తున్నావు? రేపు తీసుకొస్తాను చెప్పాను కదా. ఈ రోజు అడిగితే రేపు తెస్తారా? ఏం చేజీ, అప్పట్లో తాతగారు కూడా ఇలాగే చేసేవారా? లేదమ్మా, నేనెప్పుడు మల్లెపూలు అడిగినా లేదనకుండా తెచ్చేవారు. విన్నారా విన్నారా విన్నారా? మీ ముత్తాతగారికి ఉన్నంత ఓపిక కూడా మీకు లేదా? అత్తయ్య, మీరు చెప్పండి. మావయ్య గారు మీకు మల్లెపూలు తీసుకురాలేదా? అది మా అన్నయ్య ఎప్పుడు బుట్టెడు మల్లెపూలు తెచ్చేవాడు. కాకపోతే ఈ ఉడిగారికి కాదు, మా పెద్దొదినకు. అదంతా వదిలేయండి. పిన్ని, మీరు చెప్పండి. బాబాయ్ మీకు మల్లెపూలు తెచ్చేవారా కాదా? మనకు మన పౌడర్ తెచ్చుకోవటం ఎక్కువ. మల్లెపూలు ఏం తెస్తాను? ఎందుకు తేలేదమ్మా? 3 మల్లెపూలు రోజుకు 3 సార్లు తెచ్చేవారు. పని పాట లేనోళ్ళు ఎన్నిసార్లైనా తెస్తారు, ఎన్నిసార్లైనా పెట్టుకుంటారు. అబ్బా, మీ గోల ఆపండి. తేజయ్, మీ విషయాల్లో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? వెళ్ళా మల్లెపూలేవో తీసుకురావచ్చు కదా. బాగా టైడ్ అయ్యాను డాడ్. మళ్ళీ మల్లెపూల కోసం వెళ్ళే ఓపిక లేదు. ఏంటండి మీరు? అలనాడు సత్యభామ పారిజాత పుష్పం అడిగితే శ్రీకృష్ణుడు ఏకంగా దేవలోకానికి వెళ్లి తెచ్చాడంట. మీరు మార్కెట్ దాకా వెళ్లి తేలేరా? ఓహో, పూల కోసం మొగుళ్ళని పెళ్ళాలు వేధించడం అప్పటి నుంచే ఉందన్నమాట. నేను చెప్పిన కథేంటి? మీరు తీసుకున్న నీతేంటి? ఇప్పుడు ఏంటి అసలు? మల్లెపూలు తీసుకురావాలి అంతే. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మీరేగా నటించమన్నారు.
చేస్తే ఒకటి చేయకపోతే ఇంకోటా? టైం చూసి ఇరికిస్తున్నావు కదా. రే మల్లెపూలు తెమ్మంటే ఏంట్రా గుసగుసలు? ఆ పనిలోనే ఉన్నాను డాడ్. ఎన్ని మూరలు కావాలని అడుగుతున్నాను. ఎవరైనా అడిగి తెస్తారా మావయ్య? ఎంత ప్రేమ ఉంటే అన్ని పూలు తెస్తారు గాని. ఆహా, ఎంత ప్రేమ ఉంటే అన్ని పూలు తేవాలా? తెస్తా.